హాయ్ మామ హనీ మదనపల్లిలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని తీసుకొని మూఢనమ్మకాల మీద తీసిన ఈ మూవీ ఈ మంత్ 6న ఎన్నో సినిమాలతో పాటు రిలీజ్ అయింది. ట్రైలర్తో ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడే చూశాను మామ. చూసాక నాకు ఎలా అనిపించింది అంటే సినిమా మీద ఒక ఒపీనియన్ అంటూ ఫామ్ అవ్వలేదు నాకు. పాజిటివ్ లేదు, అలా నెగిటివ్ లేదు. ఒక ఒపీనియన్ అంటూ ఫామ్ అవ్వలేదు. కొత్త అటెంప్ట్ అని సాటిస్ఫై అయ్యేలోపు సినిమా నడిచిన విధానం చాలా బోర్ కొట్టించింది మామ. ఈ సినిమా నన్ను భయపెట్టలేదు, అలా అని ఆలోచింప చేయలేదు. అలా అని పూర్తిగా తీసిపడేసే సినిమానా అంటే అబ్బే అది కూడా లేదని చెప్తాను మామ. సినిమా చూస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అన్న చిన్న ఆలోచన అయితే కలిగేలా చేశారు. కానీ ఆ ప్లే చాలా నీరసంగా సాగడంతో ఆ ఆలోచన నాకు అక్కడే అయిపోయింది మామ. బట్ ఒక్క విషయం ఏంటంటే ప్రాపర్ ఆర్టిస్టులు మనకు దొరికితే వాళ్ళు పర్ఫెక్ట్‌గా గనక యాక్ట్ చేస్తే ఎంత బోర్ కొట్టించే సినిమా అయినా సీట్‌లో నుంచి లేవనివ్వదు అనటానికి ఈ మూవీ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు మామ. సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ నుంచి 100% పెర్ఫార్మన్స్‌ని తెచ్చుకోవడంలో డైరెక్టర్ గారు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. బట్ వచ్చిన ప్రాబ్లమ్ అంతా ప్రతి సీను మొదలయ్యేటప్పుడు ఏదో అవ్వబోతుంది అన్నట్టు బిల్డప్ ఇస్తూనే ఉంటారు. బట్ సీన్ కట్ చేస్తే అక్కడేం ఉండదు మామ. ఇంకా ఆర్ఆర్ అయితే నెమ్మదిగా స్టార్ట్ అయ్యి ఏదో అవ్వబోతుంది అన్నట్లు లేపుతూ, లేపుతూ, లేపుతూ చివర్లో పడుకోబెడతారు మామ. ఎంత చేసి ఫైనల్‌గా ఏం చెప్పారు అంటే ఏం ఉండదు. ఫస్ట్ హాఫ్ ప్రతి సీన్‌కి సెటప్ పెట్టుకుంటూ పోయి నెక్స్ట్ ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఏం జరగబోతుంది? అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినా సెకండ్ హాఫ్ మాత్రం చూపించిందే చూపిస్తూ లూప్ మోడ్‌లో రిపీట్ సీన్స్ వేస్తూ తల అయితే తినేసారు మామ. పిల్లి మాయ అనే కాన్సెప్ట్‌ని చెప్పాలని ట్రై చేశారు. బట్ వాళ్ళు చెప్పాలి అనుకున్న పాయింట్‌కి టైం తక్కువ తీసుకొని అనవసరమైన సీన్స్‌కి టైం ఎక్కువ తీసుకున్నారు అని అనిపించింది మామ. అది ఇంకా చిరాకు తెప్పించింది. క్లైమాక్స్‌లో హీరోయిన్ రివెంజ్ మనకి సాటిస్ఫాక్టరీగానే ఉన్నా సేమ్ టైము ఏంటిది మాకు? ఆ! ఏంటిది? అనే ఫీలింగ్ అయితే కలిగేలా చేస్తది. ఐడియా కొత్తగా ఉన్నా, కొత్త పాయింట్‌ని చెప్పాలి అనే ఆలోచన ఉండటం మంచిదే అయినా, స్క్రీన్ మీద మనం సినిమాగా దాన్ని చూడటానికి వచ్చిన ఆడియన్స్‌కి ఏం చూపిస్తున్నాం అనేది మెయిన్‌గా ఇంపార్టెంట్ మామ. నాకిక్కడ ఇంకో ప్రాబ్లమ్ ఏంటి అంటే సినిమాలో ప్రతి సీను 0.5x స్పీడ్‌లో వెళ్తున్నట్టు ఉంటది మామ. బట్ ఇన్ని మైనస్‌లలో కూడా నన్ను బాగా ఇంప్రెస్ చేసిన విషయం ఏంటంటే చిన్న పాప యాక్టింగ్. కేవలం కళ్ళతోనే ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేసే క్యారెక్టర్‌ని ఆ పాప పోర్ట్రే చేసిన విధానం నన్ను చాలా ఇంప్రెస్ చేసింది మామ. చాలా గొప్ప ఆర్టిస్ట్ ఉందా పిల్ల అని అనిపించింది నాకు. ఇంకా ఓవరాల్ రివ్యూలోకి వెళ్ళే ముందు ప్లస్‌లు, మైనస్‌లు తెలుసుకునే ముందు స్టోరీలోకి వెళ్తే నవీన్ చంద్ర గారు, దివ్య పిల్లయ్య గారికి ఒక కూతురు ఉంటుంది. మీరా అని ఒక కూతురు ఉంటుంది. పిల్లి మాయ ద్వారా ఈజీగా మనీ సంపాదించాలని నవీన్ చంద్ర గారు తన వైఫ్‌ని, పాపని ఏం చేశారు? చివరికి ఏమైంది అనేది రిమైనింగ్ స్టోరీ మామ. ఇంకా ప్లస్ పాయింట్స్‌లోకి వస్తే యాక్టర్స్ పర్ఫార్మెన్స్‌లు. ప్రతి యాక్టర్ సినిమాలో కనిపించే ప్రతి క్యారెక్టర్‌ని 100% పోర్ట్రే చేశారు మామ. పర్ఫార్మెన్స్ 100% ఇచ్చారని చెప్పొచ్చు. ఇందులో నవీన్ చంద్ర గారి గురించి సెపరేట్ ఇంట్రో అవసరం లేదని నా ఒపీనియన్. దివ్య పిల్లయ్య గారు కూడా మంచి ఆర్టిస్ట్. ఆవిడ ఏం చేయగలరో అది చేశారు మామ. నెక్స్ట్ ఇంకో ప్లస్ పాయింట్ మ్యూజిక్. డార్క్ సినిమాలకి ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో అలాంటి మ్యూజిక్ ఇచ్చారు మామ. అసలు ఏం లేని సీన్స్ కూడా ఏదో ఉంది అని అనిపించింది అంటే కేవలం మ్యూజిక్ వల్లే. నెక్స్ట్ కెమెరా వర్క్. నెక్స్ట్ కెమెరా వర్క్ కూడా ఆ వరల్డ్ సెటప్‌ని బాగా చూపించారు అనిపించింది. ఇక మెయిన్ ప్లస్ పాయింట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ మామ. స్టాండ్ అవుట్ అవుతది సినిమాలో. నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ కూడా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సినిమా లెంత్ కూడా సినిమాకి ప్లస్సే మామ. సినిమా పాయింట్ కూడా ప్లస్ పాయింట్స్‌లో ఉంటదని చెప్పొచ్చు. ఇక నెగెటివ్స్ విషయానికొస్తే సినిమాలో చాలా నెగెటివ్స్ ఉంటాయి మామ. అందులో ఫస్ట్‌ది సినిమా చాలా నెమ్మదిగా, నీరసంగా ఎళ్తది. ఒక టైంలో నాకు ఆవలింత వచ్చేసింది మామ. అంత స్లోగా ఉంటది. అండ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్ వాళ్ళు మెయిన్ హైలైట్ అవుతది అనుకున్నారు. బట్ సెకండ్ హాఫే బోర్ కొట్టించింది మామ. మళ్ళీ మళ్ళీ చూపించిందే చూపిస్తూ, రిపీట్ మోడ్‌లో చూపిస్తూ, ఇంకా ఎన్ని సార్లురా అని అనిపించేటట్టుగా చూపించారు మామ. ఇంకో డౌట్ ఏంటంటే వేరే అమ్మాయిని తెచ్చుకునే ఆప్షన్ ఉన్నప్పుడు తన కూతుర్ని ఎందుకు అంత టార్చర్ చేశారో అనే డౌట్ నాకైతే వచ్చింది మామ. నెక్స్ట్ క్లైమాక్స్ కూడా సడెన్‌గా అయిపోయిన ఫీల్ అయితే కలిగింది. చివరగా ఏం చెప్పాలనుకున్నారు? అసలు మీరు ఏం చెప్పారు? అనే డౌట్ అయితే క్రియేట్ అయింది మామ. పాయింట్ లెవెల్‌లో గ్రాండ్ స్కేల్‌లోనే సక్సెస్ అయినా, స్క్రీన్ ప్లే, స్టోరీ లెవెల్‌లో మాత్రం గట్టిగా దెబ్బ కొట్టేసిందని చెప్పొచ్చు మామ. ఇక ఓవరాల్ సినిమా పరిస్థితి ఏంటి? నాకు నచ్చిందా అంటే నచ్చలేదు మామ. అలా అని పూర్తిగా నచ్చలేదని చెప్పలేను. ట్రై చేస్తే ప్రాబ్లమ్ లేదు అని చెప్పగలను మామ. ఫస్ట్ హాఫ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఆ పాయింట్ కోసం అయితే ఒకసారి చూడొచ్చంటాను. నా రిఫరెన్స్ లిస్ట్‌లో ఈ మూవీ ఉంటదా అంటే ఉండే ఛాన్సెస్ చాలా తక్కువనే చెప్తాను మామ. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.